అందరికీ శనార్థులు. ఇక రైతు భరోసా తేదీ అయితే రానే వచ్చింది. మనకి పూర్తి సమాచారం అయితే విడుదల చేసిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసాపై అయితే బిగ్ సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. వీడియోని అయితే చివరి వరకు చూసినట్లయితేనే మీకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి, అలాగే బోనస్కి సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో 500 రూపాయల బోనస్ ఏదైతే ప్రభుత్వం అయితే ఇస్తుందో రైతులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. 5 నుంచి 8 ఎకరాల వారికి ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచనలు అయితే పడింది అన్నమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా వచ్చిన న్యూస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. న్యూస్కి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతు సోదరులకు సంబంధించి అయితే మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే రుణమాఫీ పథకం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 4వ విడతలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. 4వ విడత 2,747,00,00,000 విడుదలనైతే చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకే రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబంలో 2 రుణమాఫీ అర్హత ఉన్న వారికి ఇప్పటికీ వరకు కాలేదని రైతులు అయితే పేర్కొంటున్నారు. మాకు త్వరగా రుణమాఫీ విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. మిగిలిన రైతులకు 5వ విడతకు అందించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అధికారులు అయితే సూచించినట్లు సమాచారం. మనకు రుణమాఫీకి సంబంధించి అయితే తాజాగానైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మీకు ఎవరికైతే ఇంకా రుణమాఫీ కాలేదో రుణమాఫీకి సంబంధించి మీ అభిప్రాయం ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీది ఎంత లోన్ తీసుకున్నారు, అలాగే ఏ సంవత్సరం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను కూడా మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అన్నమాట. తప్పకుండానైతే అందరికైతే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు భరోసా ఏదైతే సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే 5 ఏళ్ళు ప్రతి ఏటా ఖరీఫ్ యాసంగి సీజన్లో సన్నలకు 500 బోనస్ తప్పక చెల్లిస్తాం. ఈ సన్నాహాలకు ఇచ్చే 500 బోనస్ ద్వారా ప్రతి రైతుకు దాదాపు 15,000 వరకు చేరుకుంటుందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలపడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. దీంతోపాటు వచ్చే సంక్రాంతి పండుగ తర్వాతే మనం ఎంతో ఆసక్తిగానైతే తెలంగాణ రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతుల నానా ఇబ్బందులు పడుతూ పంటలు పండిస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లు ధాన్యం కొనేటప్పుడు 100 అంకాలు పెడుతున్నారు. చేతికి సరిగ్గా డబ్బు రాకుండా చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా ఇచ్చి తీరాలి. అప్పుడే రైతులు కొంత అప్పుల భారం నుంచి బయటకు వస్తారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు రైతు భరోసాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మనకు రైతు భరోసాకు సంబంధించి ఏదైతే ఉందో ఈ 10 రోజులలోనైతే ప్రక్రియకు సంబంధించి అయితే ప్రారంభం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ అయితే. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో సబ్ కమ్యూనిటీ అయితే నిర్వహించడం అయితే జరిగింది. మనకు మొన్ననైతే అందులోనైతే మాట్లాడడం అయితే జరిగింది. దాదాపు వచ్చేసి బ్యాంకులతోనైతే మనకి ఏదైతే ఉందో కొలాబరేషన్ అయితే అంటే ఏదైతే ఉందో బ్యాంకులతో కలిసి కొన్ని అప్పులు తీసుకొని అయితే రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారన్నమాట. దీంతో పాటు వచ్చేసి సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయనుందని మంత్రి వెల్లడించారు. జనవరిలో ఎకరాకు 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా కింద జమ చేయనున్నారైతే మనకైతే పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. ఏటా వచ్చేసి మనకి ఏదైతే బోనస్ 2 కలిపి 22,000